సంగారెడ్డి జిల్లా గడ్డపోతారానికి సంబంధించిన ఒక్క నిమిషం సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీకి సంబంధించిన ఫలితం మనకు అందుతుంది. బీఆర్ఎస్ దాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల్లో మొదటి మున్సిపాలిటీని గెలుచుకుంది బీఆర్ఎస్ నాయకత్వం మొదటి మున్సిపాలిటీని గెలుచుకోవడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఇక్కడ మనం ఓవరాల్గా గమనిస్తే ఇప్పటివరకు వస్తున్నటువంటివన్నీ కూడా కేవలం వార్డులకు సంబంధించినటువంటి నెంబర్స్ మాత్రమే. కానీ గడ్డపోతారం మున్సిపాలిటీని ఇప్పటికే బీఆర్ఎస్ కైవసం చేసుకుందని మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఈ మున్సిపాలిటీలో వార్డుల్లో మొత్తం 14 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో ఇది పూర్తిగా బీఆర్ఎస్ ఖాతాలో చేరిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ 3 మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కొంత క్రూషియల్ రోల్ ప్లే చేసే ఆస్కారం కూడా అక్కడ లేదు. ఏకపక్షంగా అక్కడ 14 అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం, కేవలం 3 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో పూర్తిగా గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో పడింది అని చెప్పి అనుకోవచ్చు. బీఆర్ఎస్ అంటే ఇండిపెండెంట్ కూడా అక్కడ రోల్ ప్లే చేసే ఆస్కారం లేదు. కేవలం ఒక ఇండిపెండెంట్ గెలిచారు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా అది పూర్తిగా బీఆర్ఎస్ అకౌంట్లో పడిపోయింది అని చెప్పి ఒక కన్క్లూజన్కి రావచ్చు.